పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. గతంలో ఎన్నడూ లేని విధంగా దేవరా సీక్వెల్స్ పై రూమర్స్ మొదలయ్యాయి. పార్ట్ 2 క్యాన్సిల్ అంటూ గాసిప్ సైట్స్ రాసుకొస్తున్నాయి. మరోవైపు దర్శక నిర్మాతలు మాత్రం పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇంతకీ దేవరా రెండో భాగం కథ ఏంటి? కొరటాల నిజంగానే నాగ చైతన్యతో మూవీ చేస్తున్నాడా? ఇలాంటి రూమర్స్ పై కంప్లీట్ క్లారిటీ ఈ స్టోరీ. RRR తర్వాత దేవరతో పారడియా విజయాన్ని అందుకున్నాడు యంగ్ టైగర్. నిజానికి ఒక్కసారి రాజమౌళితో వర్క్ చేసిన తర్వాత ఆ తర్వాత చిత్రంతో విజయాన్ని అందుకోవటం అసాధ్యమనేది సెంటిమెంట్ అనేక సార్లు అనేక మంది హీరోల విషయంలో ప్రూవ్ చేసింది. కానీ దేవరతో ఆ సెంటిమెంట్ ను బద్దలు కొట్టాడు టైగర్. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే ఎన్ని అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకునేది ఏముంది? కానీ టైగర్ బిజీ స్కెడ్యూల్, వరుసగా అనౌన్స్ చేస్తున్న న్యూ మూవీస్ తో సీక్వెల్ పై కన్ఫ్యూజన్ మొదలైంది. ముఖ్యంగా దేవరా సీక్వెల్ ఆగిపోయిందని, కొరటాల మరో హీరోతో కలిసి ప్రాజెక్టు చేయబోతున్నాడని గాసిప్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దేవరా సీక్వెల్ లైన్ లో ఉందని, ప్రస్తుతం సీక్వెల్ స్టోరీని ఎప్పటికప్పుడు కొరటాల అప్డేట్ చేస్తున్నాడని, ప్రశాంత్ నీల్ తో మూవీ కంప్లీట్ అయిన తర్వాత ఎన్టీఆర్ మరోసారి దేవరాగా మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక నాగ చైతన్యతో కొరటాల చిత్రం అనేది ఉంటుంది. కానీ ఈ మూవీకి కొరటాల కేవలం కథను, పర్యవేక్షణ బాధ్యతను మాత్రమే తీసుకుంటాడట. మహేష్ తో రాజమౌళి మూవీ సూపర్ స్టార్ బర్త్డేకు టైటిల్ రివీల్ చేయకుండా నవంబర్ వరకు ఆగాలని జక్కన్న కండిషన్ ఎందుకు పెట్టాడు? ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే అందుకు ఒక కారణం దొరికింది. అదేంటి అంటే జేమ్స్ కెమెరన్ అవతార్ మూవీ, మహేష్ బాబు టైటిల్. ఈ మూడింటికి లింక్ ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు, ఈ కాంబినేషన్ కోసం టాలీవుడ్ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోంది. అయితే సింగిల్ అప్డేట్ లేకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తూ వెళ్లిపోతున్నాడు రాజమౌళి. ఆగస్టు 9 సూపర్ స్టార్ బర్త్డే. కనీసం పుట్టినరోజుకైనా ఏదైనా సర్ప్రైజ్ చేస్తాడా అని ఎదురు చూస్తే నవంబర్ లో అప్డేట్ ఇస్తానంటూ పోస్ట్ పెట్టాడు. ఇంతకీ నవంబర్ లోనే మహేష్ బాబు మూవీకి సంబంధించి రాజమౌళి అప్డేట్ ఇవ్వడానికి రీజన్ జేమ్స్ కెమెరన్ ఇండియా టూర్ అని తెలుస్తోంది. డిసెంబర్ లో అవతార్ 3 రిలీజ్ ఉంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కెమెరన్ ఇండియాకి రాబోతున్నాడు. ఆ సమయంలో రాజమౌళి మహేష్ బాబు సినిమాకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ ఉంటుందని, అందుకే రాజమౌళి నవంబర్ వరకు వెయిట్ చేయమంటున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. రాజమౌళి తెరకెక్కించిన RRR చూసి ఫిదా అయిపోయాడు కెమెరన్. ఈ విషయాన్ని 1-2 సార్లు అక్కడి ఇంటర్వ్యూస్ లో చెప్పాడు. ఆ తర్వాత రాజమౌళిని కలిసి ప్రశంసించాడు. ఇప్పుడు తన తర్వాతి చిత్రాన్ని కూడా తానే రివీల్ చేసేందుకు ముందుకు వస్తున్నాడని, సో దట్ రాజమౌళి సినిమాకు హాలీవుడ్ లో క్రేజ్ తీసుకొచ్చే పనిలో ఉన్నాడని టాక్ వినిపిస్తోంది. భోళా శంకర్ తర్వాత బిగ్ స్క్రీన్ పై మెగా స్టార్ కనిపించలేదు. సంక్రాంతికి గేమ్ చేంజర్ రిలీజ్ అయినా మెగా ఫ్యాన్స్ కు పెద్దగా కిక్ ఇవ్వలేదు. అందుకే మెగా స్టార్ అండ్ మెగా పవర్ స్టార్ ఈసారి కొడితే బ్లాక్ బస్టర్ కొట్టాలి అని ఫిక్స్ అయ్యారు. అందుకు 2026 ఏడాదిని ముహూర్తంగా పెట్టుకున్నారు. జస్ట్ 6 months గ్యాప్ లో బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టేందుకు వస్తున్నారు మెగా వీరులు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రాఫిక్స్ నేపథ్యంలో చిత్రం అంటే చాలా సాహసంతో కూడుకున్న పని. మూవీలో గ్రాఫిక్స్ ఏమాత్రం అంచనాలు అందుకోకపోయినా ట్రోలింగ్ కు గురవుతున్నాయి, మీమ్స్ గా మారుతున్నాయి, సినిమాకు కావలసినంత నష్టాలను తీసుకొస్తున్నాయి. అందుకే క్వాలిటీ విషయంలో చిరు ఏమాత్రం రాజీ పడటం లేదు. ఆ విషయం మెగాస్టార్ బర్త్డేకు రిలీజ్ అయిన టీజర్ క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి నెక్స్ట్ ఇయర్ మెగా ఫ్యాన్స్ కు డబుల్ త్రిబుల్ ఫెస్టివల్ ఫిక్స్ అయిందన్నమాట. ఎందుకంటే సంక్రాంతికి రావిపూడి తెరకెక్కిస్తోన్న మెగా మూవీ మన శివశంకర వరప్రసాద్ గారు విడుదల కానుంది. మళ్లీ మార్చిలో మెగా పవర్ స్టార్ నటిస్తోన్న పెద్ది విడుదల కాబోతోంది. ఆ తరువాత లైన్ లో విశ్వంభర విడుదల ఉంది. ఒక స్టార్ హీరో మరో స్టార్ డైరెక్టర్ కలిసి సినిమా చేస్తే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో చాలా సార్లు చూశారు ప్రేక్షకులు. కానీ ఒక స్టార్ డైరెక్టర్ మరో స్టార్ విలన్ చేతులు కలిపితే కూడా క్రేజ్ కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం అలాంటి క్రేజ్ అల్లు అర్జున్ చిత్రం కోసం రిపీట్ కాబోతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికైతే దీపికా పదుకునే హీరోయిన్ గా ఖరారు చేశారు. ఈ మధ్య కీలక పాత్ర కోసం రమ్యకృష్ణను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపించాయి.
ఇప్పుడు ఈ మూవీపై మరో రూమర్ పుట్టుకొచ్చింది. అల్లు అర్జున్ కంటే ముందు అట్లీ డైరెక్ట్ చేసిన 1000 కోట్ల చిత్రం జవాన్ లో విలన్ ఎవరో తెలుసుగా, విజయ్ సేతుపతి. ఇప్పుడు ఈ తమిళ స్టార్ అల్లు అర్జున్ చిత్రంలోనూ విలన్ గా నటించేందుకు సిద్ధమవుతున్నాడట. ఇందుకు సంబంధించిన చర్చలు ముగిసి త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందట. సేతుపతికి ఏ క్యారెక్టర్ ఇచ్చినా అదరకొడతాడు. హీరో అయినా విలన్ అయినా దుమ్ము రేపుతాడు. అంతకు ముందు విక్రమ్ లో, దానికి ముందు మాస్టర్ లోనూ సేతుపతి విలనిజం అదిరిపోయింది. అయితే లాస్ట్ ఇయర్ మహారాజా రిలీజ్ అయి 100 కోట్లు కొల్లగొట్టిన తర్వాత ఇకపై విలనీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. కానీ అట్లీ కోసం అల్లు అర్జున్ సినిమా కావడంతో సేతుపతి నిర్ణయం మారిందని టాక్. రజనీకాంత్ సినిమాల్లో జైలర్ కు ఉండే క్రేజ్ మరో మూవీకి లేదు. అందుకు కారణం ఈ సినిమాలో గెస్ట్ అపీరియన్సెస్. ఫస్ట్ పార్ట్ లో పాన్ ఇండియా స్టార్స్ మెరిశారు. ప్రస్తుతం సెకండ్ పార్ట్ తెరకెక్కుతోంది. దీంతో గెస్ట్ అపీరియన్సెస్ లిస్ట్ పెరుగుతూ పోతోంది. స్టార్ అతి స్టార్స్ జైలర్ సెట్ లోకి క్యూ కొడుతున్నారు. పాన్ ఇండియా వైడ్ గా చాలా మల్టీ స్టారర్స్ తెరకెక్కుతున్నాయి. కానీ జైలర్ మూవీకి ఉన్న క్రేజ్ మరో మూవీకి లేదు. మొదటి భాగంలో దర్శకుడు నెల్సన్ గెస్ట్ అపీరియన్స్ కు ఇచ్చిన ఎలివేషన్స్ అలా ఉన్నాయి. ప్రస్తుతం జైలర్ 2 తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది రిలీజ్ కు రెడీ అవుతోంది. సీక్వెల్ లో మొదటి భాగంలో కనిపించిన స్టార్స్ తో పాటు, అంటే మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ తో పాటు మరింత మంది పాన్ ఇండియా స్టార్స్ కనిపించబోతున్నారు. ప్రస్తుతానికి మరో 2 నటీనటుల పేర్లు బయటకు వచ్చాయి. అందులో డిస్కో డాన్సర్ మిథున్ చక్రవర్తి ఉన్నాడు. రజనీకాంత్, మిథున్ గతంలో 1-2 చిత్రాల్లో కలిసి నటించారు. అయితే 3.5 దశాబ్దాల తర్వాత ఇప్పుడు మళ్లీ ఇద్దరు తెరను పంచుకోబోతున్నారు. మరో ముఖ్యమైన పాత్రలో తమిళ స్టార్ విలన్ ఎస్జే సూర్య కూడా నటిస్తున్నాడట. వీరితో పాటు తమన్నా కూడా మరోసారి స్పెషల్ అపీరియన్స్ ఇవ్వనుందట. ఈసారి సినిమాలో కీలక పాత్రలో నటించనుందట.